హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి హ్యాండ్ వర్క్ చేసిన బ్లౌజ్ చూపిస్తానండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను మేకింగ్ ఎలా చేయాలని చెప్పేసి. స్టిచ్ చేశాక ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను అనమాట ఈరోజు. సో అది ఎలా వచ్చిందో మీరు చూసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇది చూస్తున్నారు కదండి, ఇది బ్లౌజ్ అనమాట. దీనికి నేను హ్యాండ్ వర్క్ చేశాను. ఇప్పుడు ఇదే వర్క్ మనకు బోటిక్కి వెళ్తేగిన 2000 నుంచి 3000 వరకు తీసుకుంటారు అనమాట, చార్జ్ చేస్తారు. సో నేను దీన్ని నేను ఇంట్లోనే ఎలా మేక్ చేయాలని చెప్పేసి ఒక వీడియో ఆల్రెడీ చేసి ఉన్నానండి. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఎలా వేయాలని చెప్పేసి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. బట్ క్లారిటీ కూడా నీట్ గా కూడా ఎలా ఉందో చూడండి. నేను మీకు నెక్ వేసేది ఎలా అనేది చూపించలేదన్నమాట, ఎందుకంటే హడావిడిలో ఉన్నాను, పెళ్లికి పోవాల్సి ఉండే. సో అందుకని నేను నెక్ చూపించలేదన్నమాట. సో ఇప్పుడు నెక్ ఎలా వేసానో చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ అయితే ఇలా ఉందన్నమాట. ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి బీడ్ వర్క్ అనమాట. బీడ్స్ తో నేను గోల్డ్ బీడ్స్ తో ఇది కుట్టాను అనమాట. దాని తర్వాత ఒక మరీ చైన్ స్టిచ్ వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఒక బీడ్స్ తో లైన్ వేసేసి దానిపైన చైన్ స్టిచ్ ప్లస్ ఈ కుందన్స్ అతికిచ్చేసాను అనమాట. ఈ కుందన్స్ వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ అనమాట. ఏ బ్లౌజ్ కైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది. ఇలాగా నెక్ అయితే ఇలా ఉందన్నమాట. బోట్ నెక్ స్టిచ్ చేయించాను, ప్రిన్సెస్ కట్. సో ఇలా చూస్తున్నారు కదా, ప్రిన్సెస్ కట్ అనమాట. సో చాలా బాగుంది. ఇదైతే వేసుకున్నాక అదిరిపోయింది అనమాట. అసలు నేనే వేసానంటే అసలు ఎవరు నమ్మరు, అంత బాగుందనమాట. స్లీవ్స్ కి వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉంది, నీట్ గా వచ్చిందండి. ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేసి 3 వేసాను, ఈ సైడ్ 2 వేసేసాను అనమాట. ఇలాగ నాకు గ్రాండ్ కావాలని చెప్పేసి నేను గ్రాండ్ వేసాను. ఇది చూడండి, కింద అంతా బార్డర్ లాగా ఫామ్ చేసేసాను అనమాట. బార్డర్ లాగా వేసేసి దానికి ఈ కుందన్స్ జర్కన్స్ అలా వేసాను అనమాట, స్టోన్స్. ఇదైతే ఒక బార్డర్ లాగా ఫామ్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది వేసుకున్నాక మీకు వీడియో కూడా పెడతాను ఇది ఎలా ఉంది అని చెప్పేసి. ఇలాగా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. నాకు ఇది తక్కువ ప్రైస్ లో అయిపోయింది అనమాట. వితిన్ 500 రూపీస్ లో ఇది మొత్తం బ్లౌజ్ మనకి రెడీ అయిపోతుంది. మనకి ఇంకా కొన్ని బీడ్స్ అవి కూడా మిగిలాయి, ఇంకో బ్లౌజ్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇదైతే స్క్వేర్ నెక్ అనమాట. అలా స్క్వేర్ నెక్ కాదు, రౌండ్ నెక్ కాదనమాట, రెండు మిక్స్ అయి ఉండే నెక్ అనమాట. ఇది చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా వచ్చిందో. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించాను అనమాట. బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట. హుక్స్ అది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నాకు హడావిడిలో లైనింగ్ కూడా దొరకలేదు. నాతో ఉంది ఏదో లైనింగ్ వేసేసి చేయమని చెప్పాను వాళ్ళకి, అదే కుట్టేశారు. వాళ్ళకి లైనింగ్ మ్యాచింగ్ దొరకలేదంట అర్జెంట్ అనేసరికి. సో ఇలా ఉంటుంది అనమాట. టాజల్స్ అయితే ఇలా టాజల్స్ వేసాను. నాకైతే రెడీమేడ్ నచ్చవు, క్లాత్ వే నచ్చుతాయి అనమాట. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ హెయిర్ వేసుకుంటాం కదా, దానికంతా చిక్కుకొని జడంతా బయటకు వచ్చేస్తుంది అనమాట హెయిర్స్ అనేది. సో అందుకని నేను క్లాతే ప్రిఫర్ చేస్తాను. సో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇదైతే ఫ్రంట్ అనమాట. చాలా బాగుంది. ఇదైతే 2 లైన్స్ ఇచ్చారు. మనకి ఇంకా గ్రాండ్ కావాలంటే ఇంకా గ్రాండ్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే నాకు సింపుల్ చాలా అని చెప్పేసి బ్యాక్ సైడ్ మనకి కనపడదండి. మనము హెయిర్ గాని జడ వేసినప్పుడు బ్యాక్ సైడ్ కనపడదని చెప్పేసి బ్యాక్ సైడ్ కి నేనేమి వర్క్ చేయలేదన్నమాట. సో ఫ్రంట్ అంటే బోట్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ బాగుంటది అని చెప్పేసి, ఫ్రంట్ కనపడుతుందని చెప్పేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 3 or 4 శారీస్ కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఒక బ్లౌజ్ మనము ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటే 3 or 4 శారీస్ కి మ్యాచ్ అయ్యే విధంగా మనము ఆపోజిట్ కలర్స్ గానీ సేమ్ కలర్స్ గానీ అలా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఏ శారీస్ కి మ్యాచ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ క్రీమ్ కలర్ శారీ అనమాట. యాక్చువల్లీ ఈ కలర్ నాతో ఏ శారీకి లేదనమాట. నేను ఈ క్లాత్ వచ్చేసి ఇది పట్టు క్లాత్ అనమాట, హాఫ్ పట్టు అంటారు కదా ఆ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను. ఈ కలర్ ఇది బ్లౌజ్ దీనికి అంటే ఇది క్రీమ్ కలర్ అనమాట. ఈ క్రీమ్ కలర్ లో మనకి గ్రీన్ ఉంది, అలాగే పింక్ ఉంది అనమాట.
సో ఇప్పుడు ఈ లైట్ కలర్స్ కి ఏ కలర్ వేసినా మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఈ కలర్ బ్లౌజ్ ఎంత బాగా మ్యాచ్ అయిందో చూడండి, చూస్తున్నారు కదా, ఇలా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇలా డార్క్ లైట్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి లైట్ పర్పల్ అనమాట. లైట్ పర్పల్ కి ఈ బ్లౌజ్ డార్క్, లైట్ అండ్ డార్క్ అనమాట. ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు, ఇలా మ్యాచ్ అయిపోతుంది. మనము వేసే స్టైల్ బట్టి, మనం చేసే స్టైల్ బట్టి కూడా ఉంటుందండి. మనము జ్యువెలరీస్ ఇలాగే వేసుకున్నప్పుడు మనకి ఈ శారీకి ఎలాంటి జ్యువెలరీస్ అయితే మ్యాచ్ అవుతాయి, ఎలాంటి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ అవుతాయి అని చూసుకొని వేసుకుంటే అదిరిపోతుంది అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. ఇవి రెండు కాంబినేషన్ అనమాట. ఇంకో శారీ చూపిస్తాను మీకు. ఇది గ్రీన్ శారీ, టిష్యూ శారీ అనమాట. ఈ శారీకి కూడా ఇది బార్డర్ గోల్డ్ ఇచ్చాడు అనమాట. ఇలాగా గోల్డ్ ఇచ్చాడు. దీంట్లో మనకి ఏ కలర్స్ లేవు. సో అందుకని ఈ బ్లౌజ్ అనేది మనకి మ్యాచ్ అయిపోతుంది. చూడండి, దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది కదా, డార్క్ అండ్ లైట్ అనమాట. ఇలా ఉంటుంది కాంబినేషన్. ఈ శారీకి కూడా ఇది మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఒక్క బ్లౌజ్ నేను స్టిచ్ చేసినందుకు నాకు 3 శారీస్ కి బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. సో ఎలా ఉందండి? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.